విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. సో ఫస్ట్ డే షూట్ నుంచి ఎన్ని డేస్ పట్టింది మీకు? అంటే ఆల్మోస్ట్ మీ ఎంటైర్ పార్ట్ ఇదంతా అయ్యేసరికి. మాకైతే గ్యాప్స్గా జరిగేవన్నా. ఫస్ట్ ఒక 3 days, తర్వాత 2 days, 1 day, తర్వాత కంటిన్యూస్ 1 week. రీషూట్ అయితే కంటిన్యూస్ ఒక 10 days కొట్టేసాము. మొత్తం కలిపితే ఒక 10 to 15 days చేసామన్నా. ఓన్లీ షూట్. రిహార్సల్స్, డబ్బింగ్ మొత్తం దానికోసం వర్క్ చేసింది 1 month, 1.5 months ఉంటుంది. అవన్నీ వచ్చలేనా? ఐ మీన్ ఈ మేక్ ఓవర్ అంతా అదంతా ప్లాస్టిక్ అన్న. ఎలాస్టిక్ ఉంటుంది, ప్లాస్టిక్ స్టీల్ టైప్ లో ఉంటాయి అనమాట. స్టీల్ టైప్ ఇలా దాన్ని లాగితే వంగడం, పెట్టుకున్నాక మళ్ళీ ఇలా మూసేస్తాం. అంటే హెవీ అస్సలు మొత్తం అంటే మీదే కదా మొత్తం ఉన్న ఆర్టిస్టులు అందరివి అంతే. ఓకే. మొత్తం ఆర్నమెంట్స్ తీసి వెయిట్ చూసినా కూడా నాకు తెలిసి 1 kg, 1.5 kg ఉంటాయి అంతే. 1 kg, 1.5 kg తక్కువ. ఇవన్నీ అన్న, ఇవన్నీ కూడా కదా. అవునదే 1.5 kg. సో ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మొత్తం? అంటే ప్రశాంత్ గారితో డైరెక్షన్ కానీ, అంటే ఇన్ జనరల్గా మన తెలుగు డైరెక్టర్ కాదు కాబట్టి ఎక్కువ వినం ఆయన ఎలా డైరెక్షన్ చేస్తారు, సెట్స్లో ఎలా ఉంటారు, ఆయన వే ఆఫ్ టేకింగ్ ఏంటనేది మనం. మీరు వర్క్ చేసినప్పుడు ఏం తెలిసింది ఆయనతో? నేను గమనించినంత వరకు అయితే అన్న, ఒకటి సీన్ తీసేటప్పుడు ప్రతి ఒక్కరు మాతో కలిపి సీన్లోనే ఉంటాం అన్న. అదేంటో మరి అలా నేను చూసిన దాన్ని బట్టి అయితే ఇంకా అలా సీన్లో ఉంటేనే ఇంకా సీన్స్ బాగా వస్తున్నాయి. నాట్ ఓన్లీ సలార్, ఇంకా వేరే సినిమాలో కూడా నేను అదే మూడ్లో ఉండడం అంతా ట్రై చేసా. అప్పుడు ఆ సీన్స్ ఇంకా బాగా వస్తున్నాయి, ఎన్హాన్స్ అవుతున్నాయి అనమాట. సో ఒకటి సీన్ చేసేటప్పుడు అందరం అదే కాన్సన్ట్రేట్, సీన్ బాగా రావాలి. నెక్స్ట్ షిఫ్ట్ కొడితే ఖాళీగా ఉన్న టైంలో అంతే జాయ్ఫుల్ ఉండాలి. అదొకటి నేర్చుకున్నా. నెక్స్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు కావాలి. ఆయన ఇప్పుడు ఒక సీన్, ఒక మాంటేజే అన్న, ఒక వాయిస్ ఓవర్ మీద పడే మాంటేజ్లో కొంతమంది తక్కువ అయ్యారని పోస్ట్పోన్ చేశారు. అప్పుడు భలే అనిపించింది, అంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం ఇంత కష్టపడుతున్నారు అన్నట్టు ఆ డెడికేషన్ బాగా అనిపించింది. ఓకే, నైస్. సో ఆబ్వియస్లీ ఇదంతా ప్యారలల్ సీక్వెన్స్ కదా, మీది ఒక సీక్వెన్స్ జరుగుతుంది చిన్నప్పుడు, చైల్డ్హుడ్ సీక్వెన్సెస్ అంతా ఒకటి, అండ్ పెద్ద సీక్వెన్సెస్ అంతా ఒకటి, కాబట్టి కలిసి ఆప్షన్ దొరికిందా? పృథ్వీరాజ్ గారు కానీ, ప్రభాస్ గారిని కానీ ఏదైనా ఆప్షన్ ఏం దొరికిందా? ప్రభాస్ గారిని ఇప్పటిదాకా కలవలే, బట్ పృథ్వీ సార్ని కలిసాను. ఆ స్టోరీ ఇప్పుడే చెప్పాను ప్లీజ్. అయితే ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఒక సీక్వెన్స్ మార్చారన్న కదా సినిమా స్టార్టింగ్ సీక్వెన్స్, అది షూట్ చేసేటప్పుడే ప్రశాంత్ నీల్ సార్ కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వచ్చిందనమాట. అప్పుడే నేను ఇలా కూర్చొని ఉన్నప్పుడు సెకండ్ డే నా వైపు చూసి ఇలా, ఆయన పెద్ద అసలు మాట్లాడరు, ప్రశాంత్ నీల్ సార్ వర్క్లో టెన్షన్లో ఉండి పెద్ద మాట్లాడరు, కాంప్లిమెంట్స్ అయితే చాలా తక్కువ. చూసి నా వైపు గుడ్ జాబ్ కార్తికేయ అన్నారు. అప్పుడే నేను అలా ఎగిరిపోతున్నా గాల్లో. ఈ గ్యాప్లో ఈ కడియం సీన్ అయిపోయిన తర్వాత ఆయనకు బాగా నచ్చేసి యాక్టింగ్. యూజువల్లీ నాకు తెలిసి చాలా సీన్లు తీసుకున్నా ఏ సీన్ ఉంచుతారో ఏ సీన్ ఉంచారు అనేది కూడా తెలియదు కదా యాక్టర్స్కి. సో మీరు నాకు తెలిసి చాలా సీన్స్ చేసి ఉండొచ్చు. ఆఫ్టర్ థియేటర్లో చూసినప్పుడు ఏమేమి మిస్ అయ్యారనిపించింది? అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని మీకు ముందు తెలియదు కదా, థియేటర్లో చూసినప్పుడు ఏమనిపించింది? అంటే ఒకసారి ఎక్కడైతే పోస్ట్పోన్ అయ్యి రీషూట్ స్టార్ట్ చేసామో, రీషూట్ ముందు కూడా మాకు తెలుసు ఏ సీన్లు ఉంటాయి, ఏవేవి ఇంత ఉంటాయని. రీషూట్ తర్వాత కూడా అలా తెలుస్తుంది అంటే చెప్పేవాళ్ళు. ఇంకా సార్ తీసుకున్నదే, సార్కున్న టైమే ఇంత, ఇంకా దాంట్లో ఎక్స్ట్రావి కూడా తీసుకునే అంత టైం లేదనమాట. సో సో ఇంపార్టెంట్ సీన్స్ మాత్రమే తీసుకోవడం. సో స్టార్టింగ్ పోస్ట్పోన్ అవ్వకముందు అయితే ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉండేది. ఈ మళ్ళీ స్టార్టింగ్ సీన్ మీరు చూసింది కూడా వేరే రకంగా ఉండేది. పైకి వెళ్ళాక కాన్వర్సేషన్ మొత్తం వేరే ఉండేది. అక్కడ రుద్ర అనే క్యారెక్టర్ ఉండేది కాదు. ఎక్కడెక్కడ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ సీన్ నన్ను వాడు పట్టుకొని వస్తే ఉద్ర అంటే అక్కడ అసలు నా క్యారెక్టర్ భయం ఉండదు అన్న, ఫుల్ రేజ్ ఉంటుంది, ఒక ఈవిల్ కింగ్ టైప్ లో ఇది ఉండేది అనమాట. ఇంకా చేంజ్ చేశారు మొత్తం, ఒకసారి షిఫ్ట్ కొడితే భయం అయిపోయింది. సో ఏం నడుస్తుంది సలార్ 2 days నుంచి 3 days నుంచి? సో ఇంటర్నెట్లో చూస్తాం మీమ్స్ కానీ అన్నీ, అసలు సర్ప్రైజింగ్ అనిపించింది మీ గురించి కూడా. ఎలా ఫీల్ అవుతున్నాయండి? చాలా హ్యాపీ ఉన్నానన్న, గ్రేట్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత క్రేజ్ కానీ వీళ్ళంతా రావడం, అంటే మెసేజ్ చేయడం, అందరూ కాల్ చేయడం, ఇంత పెద్ద సినిమా, అంత గ్రేట్ సినిమాలో మంచి రోల్ చేయడం, అది డిఫరెంట్ రోల్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ నాకు
మొత్తం ఒక క్యారెక్టర్లో యూనిక్నెస్ ఉంటుంది కదా ఒక ఫేస్లో కూడా. ఈ హెయిర్ స్టైల్ ముందు సినిమాకు ముందు సినిమా తర్వాత మెయింటైన్ చేసావా? నేను యాక్చువల్గా మ్యూజిక్ స్కూల్ అనే సినిమా ఫస్ట్ చేశాను. ఆ సినిమాలో ఒక మెయిన్ సీన్ ఒక కోడి ఏమంటాం హెన్స్ ఇది ఉంటుంది కదా వాళ్ళు స్టోర్ చేసేది ఏదో ఉంటారు వాటిలోకి వెళ్ళిపోయి పిచ్చోడిని అయిపోయి ఇట్లా తలదిప్పుతా ఒక స్కేరీ టైప్ ఆఫ్ లుక్ కావాలన్నమాట. సో దానికోసం హెయిర్ పెంచా ఫస్ట్. ఇంకా అక్కడ నుంచి ప్రతి సినిమా వాళ్ళు అడగడం హెయిర్ ఇంతే ఉంచి అనడం ఇంకా అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. సలార్ ఇంకా నీల్ సార్ కూడా ఇదే లుక్తో చూశారు, ఇదే లుక్తో ఫైనల్ చేశారు. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. Hey, this is Sumant Ashwin. Please subscribe to IG Telugu. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.